గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్ అంటేనే టాలీవుడ్ లో ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో వీరి కలయికలో వచ్చిన రంగస్థలం చిత్రం ఎలాంటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో మనందరికీ తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా రామ్ చరణ్ నటనా ప్రతిభను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది. మళ్లీ ఇన్నాళ్లకు వీరిద్దరి కాంబినేషన్ కుదిరేసరికి సినీ ప్రేమికులతో పాటు మెగా అభిమానులు కూడా ఈ ప్రాజెక్టు కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. వర కింగ్ టైటిల్ RC-17 గా ప్రచారంలో ఉన్న ఈ భారీ ప్రాజెక్టు గురించి ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త తెగ హల్చల్ చేస్తోంది. RC-17 ప్రకటన వచ్చినప్పటి నుంచి ఈ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రకటన వచ్చిన ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి మేజర్ అప్డేట్ రాకపోవడంతో కాస్త నిరాశ చెందిన లోపల మాత్రం మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన ఎవరు నటిస్తారు అనే ప్రశ్న చాలా రోజులుగా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అనేక మంది స్టార్ హీరోయిన్ల పేర్లు ప్రచారంలోకి వచ్చినప్పటికీ ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం ఒక క్రేజీ హీరోయిన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సప్త సాగర దాచే ఎల్లో సినిమాతో దక్షిణాది ప్రేక్షకులను కట్టిపడేసిన కన్నడ నటి రుక్మిణి వసంత్ను ఈ ప్రాజెక్టు కోసం ఎంపిక చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రంలో కథానాయక పాత్ర కోసం రుక్మిణి వసంత్తో చిత్ర యూనిట్ ఇప్పటికే సంప్రదింపులు జరిపిందని తెలుస్తోంది. ఆమె లుక్, యాక్టింగ్, పర్ఫార్మెన్స్ కు ఇంప్రెస్ అయిన టీం రామ్ చరణ్ పక్కన ఆమె జోడీ సరిగ్గా సరిపోతుందని భావిస్తోంది. అన్ని అనుకున్నట్లే జరిగితే రామ్ చరణ్ సంచలన కాంబినేషన్లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా కనిపించడం దాదాపు ఖాయమని అంటున్నారు. రుక్మిణి వసంత్ పేరు ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు మిగతా భాషల్లోనూ మారుమోగిపోతోంది. ఒకవేళ ఈ ఆఫర్ ఆమెకు దక్కితే తెలుగులో ఆమెకు ఇది అతిపెద్ద మైలురాయిగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. అయితే ఈ విషయమై మైత్రి మూవీ మేకర్స్ లేదా సుకుమార్ బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సింది.